ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. మాతాపితృగురుదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 10వ అధ్యాయం. దక్షయజ్ఞ నాశనము, కామదహనం. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకర ఆకారుడై కోపమున తన తలపైనున్న జటను పెకిలించి నేలపై కొట్టెను. దాని నుండి భయంకర ఆకారుడును 1000 బాహువులు గల మహాబలశాలి అగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపమని చేతులు జోడించి అడిగాను. పరమేశ్వరుడును నా భార్యను వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని ఆనతి ఇచ్చాను. భూత సంగములను వీరభద్రుని వెంట పొండని ఆజ్ఞాపించను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞ పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారం యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరూ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను, సతీదేవిని పరిహసించు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయములను వీరభద్రుడు నాశనం గావించను. దక్షుని శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించను. కానీ మునిమంత్ర రక్షితమకు వాని శిరస్సును ఖండింపలేకపోయాను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలో మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతులలో ఊరడింపచేయుచు స్తుతించిరి. శివుడు సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళాను. యజ్ఞశాలలో మరణించిన వారినందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసిరి. శివుడు దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు అజ బ్రహ్మ మేక ముఖమును అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యుని దంతములు ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినుబట్టి శక్తిని మాత్రం ఇచ్చెను. అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను తిరిగి ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించి యజ్ఞమును మరలా పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయి శివుడు భార్య వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించుకొనుచూ ఉండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడు అను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవరి వలనను మరణం లేకుండానట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడు ఎట్లు కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపు వారెవరునూ లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఊడ్చుటకు దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహు విధములుగా బాధించుచూ ఉండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపుమని బహు విధములుగా ప్రార్థించి బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరు నిన్ను గెలవజాలరని వరమిచ్చిన మాట నిజం. రుద్రపత్నియకు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున
మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టి విధానమును ఆలోచింపుడని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని యథాపూర్వముగా ఉండుమని ఊరడించి పంపించి వేసెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో ఆలోచించిరి. ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుడు నారదుని చూచి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞంన శరీర త్యాగమునర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తులకు శివుడును నీ హిమాలయ శృంగము నందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్య అయి ప్రస్తుతం నీ కుమార్తెగా ఉన్న పార్వతిని ఆ శివుని సేవించుటకై పంపము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ యందలి భర్తయకు శివునికి భార్యగా చేయమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచి వివాహము కావించినట్లుగా హిమవంతునికి ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుడిని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూచి, తరకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్యావియుక్తుడుగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యము చేయము. నీ మిత్రుడకు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములకు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపు. శివపార్వతులకు పరస్పరానురాగం కలిగి వారిద్దరికీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారం చేయుమని మన్మధుని పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రులకు వసంతునితోనూ భార్యకు రతీదేవితోనూ మలయాళని ఇలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయాను. అకాలమున వసంతకాలం ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్ప సముద్రము మలయాళ నిల బహుళము అయ్యను. ఆ సమయంలో తనకు పూజా పుష్పములు మున్నగు వాణిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమము కిదియే తగిన సమయం తలచెను. శివుని వెనక భాగమున చెట్టు చాటు నిలబడి ఒక మన్మథ బాణమును ప్రయోగించను. మరలా ఇంకొకటి బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండెను. శివుడు తన మనసు చలించుటను గుర్తించెను. కారణం ఏమిటా అని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమొకటకు ఏమి? నాకిట్టి చాంచల్యం కలిగించిన వారెవరిని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగమునర్పబోవు మన్మధుని చూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై విఠలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్ను తెరిచెను. లోక భీషణ అయిన శివుని నేత్రాగ్నిని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తన కార్యమేమి అగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లుండునోయని భయపడుచుండిరి. పార్వతియు భయపడి కనులను మూసుకొని దూరముగా పోయాను. శ్రీ సన్నిధానం యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునికి ఇష్టమే అయినను మన్మధునకు మాత్రం అనిష్టమైన అనర్థం కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు. కావున శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాక వంశుడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే యగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యమును కలవారికి అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీనజన్మల ఎత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యం. అనాథల ఎడ దయ జాలి మితిమీరరాదు. ఈ విషయం గమనింపవలయునని శృతదేవుని వివరించెను. పరమశివునికి అనిష్టమున
చేయుటచే మన్మధుడు తర్వాత జన్మయందును బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడవబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ.